ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ మీడియా సమావేశంలో పాల్గొంటున్న గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ పువ్వాడ అజయ్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు వజ్రరాజు రవిచంద్ర గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు సంద్ర వెంకట వీరయ్య గారు, మాజీ శాసనసభ్యులు శ్రీ కందాల ఉపేందర్ రెడ్డి గారు, మాజీ జెడ్పీ చైర్మన్ మధుర ఇన్ఛార్జ్ కమలరాజు గారు, అలాగే ఇప్పుడు వైరా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మంజుల గారు, తిరుబాబయ్య గారు, ఇంకా నాగభూషణ గారు, వేదిక మీద ఉన్న బీఆర్ఎస్ పార్టీ పెద్దలకి, నాయకులకి, అలాగే మీడియా సమావేశంలో పాల్గొంటున్న మీడియా మిత్రులకి, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకి, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నమస్కారం. కూడా సుదీర్ఘంగా చర్చ జరిగింది. నేటి ఆధునిక సమాజంలో ప్రభుత్వం చేసే అన్ని కార్యక్రమాలు కూడా డిజిటలైజేషన్ విధానంలో జరుగుతున్నాయి కనుక ఈ ఓటర్లకు సంబంధించి కానీ, జాబితాలు కానీ, జనగణన కానీ, ఎస్ఐఆర్ కానీ, ఇతర అన్ని అంశాలు కూడా డిజిటలైజేషన్ విధానంలో చేస్తున్నారు కనుక మన సభ్యత్వం కూడా ఎలాగో ఆన్లైన్ చేయాల్సి ఉంటుంది కనుక ఈ ప్రక్రియనే డిజిటలైజేషన్ చేస్తే బాగుంటుందని చెప్పని అది అనేక మంది ప్రధాన కార్యదర్శులు ఇచ్చిన సూచన మేరకి అధ్యక్షుల వారు కూడా దాన్ని అంగీకరిస్తూ అనుమతినివ్వడం జరిగింది. సభ్యత్వ కార్యక్రమం అనేది డిజిటలైజేషన్ విధానంలో జరుగుతుంది. బూత్కి ఇద్దరి చొప్పున సెలెక్ట్ చేసుకోవాలని, ఆ సెలెక్ట్ చేసుకున్న ఆ ఇద్దరు బూత్ కమిటీ సభ్యులకి నియోజకవర్గాల వారిగా శిక్షణని ఇచ్చి ఆ పనిని ప్రారంభించాలని, దాని ముందుగాను ఈరోజు నిర్ణయం ఏంటంటే ప్రతి మండలానికి 5 సభ్యులతో ఒక సమన్వయ కమిటీని వేసుకున్నాం. సుదీర్ఘంగా చర్చ చేసుకున్నాం. నియోజకవర్గ ఇన్ఛార్జులు 5 నియోజకవర్గ బాధ్యులు సమన్వయం చేసుకుంటూ ప్రతి మండలానికి 5 సమన్వయ కమిటీ